థ్యాంక్స్ థ్యాంక్స్. వయసు ఎంత మీకు? 100. 100 అమ్మా మీకు? మా అమ్మగారు ఏం పేరు? దాంట్లో మంగమ్మ. ఎవరో మీరు? మేము మిమ్మల్ని చూద్దామని వచ్చాం సరదాగా. క్యారేజ్ ఓపెన్ చేసామండి. ఒక దాంట్లో పెరిగేసారండి, ఇంకో దాంట్లో రైస్, పెరుగు చట్నీ, ఒక దాంట్లో పచ్చడి, పప్పు కూడా క్లోజ్ చేస్తున్నాం. ఈ క్యారేజీలు పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్దామండి. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మాట చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. కానీ కాలం మారింది, జీవనశైలి మారింది, ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశీ జీవితం, ఇలా ఎన్నో కారణాలతో చాలా మంది తమ సొంత ఊరిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఒంటరిగా మిగిలిపోయేది ఎక్కువగా వృద్ధులే. వయసు మీద పడిన తర్వాత వంట చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి వారి గురించి ఆలోచించిన ఒక చిన్న గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకుమిల్లి అనే గ్రామం. ఈ గ్రామంలో వృద్ధులకు, వితంతులకు ప్రతిరోజు వారి ఇంటి గుమ్మం వరకే ప్రేమతో భోజనం చేరుతుంది. వారు బయటికి రావాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గ్రామ ప్రజలే కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకుని వేడి భోజనాన్ని క్యారేజీల్లో పెట్టి ఇంటికే అందిస్తున్నారు. కానీ చెరుకుమిల్లి ప్రత్యేకత కేవలం ఈ సేవ మాత్రమే కాదు. ఈ గ్రామంలో చాలా మంది రాజుల కుటుంబాలు కూడా నివసిస్తున్నారు. పాత ఇల్లు, సాంప్రదాయాలు, దేవాలయాలు, గ్రామ జీవన శైలి ఇవన్నీ కలిసి చెరుకుమిల్లిని ఒక ప్రత్యేక గ్రామంగా నిలబెట్టాయి. అలాంటి ఒక అందమైన పల్లెటూరు చెరుకుమిల్లి గ్రామం గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలానికి సంబంధించిన చెరుకుమిల్లి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. నేను కూడా ఫస్ట్ టైం ఆ ఊరు వెళ్ళడానికి కారణం ఏంటంటే ముసలి వాళ్ళకి వంట చేసుకోవాలని పెద్దలకు ఇంటింటికి భోజనం పంపించే ఏర్పాటు కూడా ఉందంట. వెళ్ళే దారిలో ఎటు చూసినా మాత్రం చెరువులు ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వాకల్చర్ చాలా ఫేమస్. ఎటు చూసినా చెరువులు. అక్కడికి వెళ్ళి ఆ చెరుకుమిల్లి విలేజ్ ఎలా ఉందో చూద్దామండి. గ్రామంలోకి అడుగుపెట్టగానే కనిపించే పాత ఇల్లు, విశాలమైన గడపలు, ప్రశాంతమైన వీధులు ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తాయి. చెరుకుమిల్లి అనే గ్రామంలోకి రాగానే ఇక్కడ ఒక ఏరియా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఒకవైపు అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ మాట, చాలా పెద్దదన్నమాట. అలాగే దాని పక్కన డాక్టర్ మంతెన జగన్నాథరాజు భవనం అని ఒక భవనం కనిపిస్తుందండి. అంటే క్షత్రియ సేవా సంఘం యొక్క భవనం. ఇందులోనే ఉచితంగా ఫుడ్ కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఇంటింటికి పంపిస్తూ ఉంటారు అన్నమాట వృద్ధులకి. ఆ లోపలికి వెళ్ళి ఆ ఏరియా కూడా చూద్దాం. ఇక్కడ మజ్జిగ సార్ తాలింపు పెడుతున్నారు అనమాట. 18 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేపడుతున్నారంటే గ్రేట్. మన ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేస్తున్నారన్నమాట. మజ్జిగ సార్ తయారైపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చాలా ఐటమ్స్ పెడతా ఉంటారంటండి. అమ్మ నమస్తే, మీ పేరు అండి? వరలక్ష్మి గారు. మీ చెరుకుమిల్లి గ్రామంలో ఇంటింటికి భోజనాలు పంపిస్తారట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు? నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరే తయారు చేస్తూ ఉంటారమ్మా వంట అంతా? నాదే. మీరు కూడా రాజులేనమ్మా? రాజమే. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఏమేమి కూరలు చేస్తున్నారు? ఈ రోజు పప్పు, మజ్జిచారు, టమాటా చట్నీ. ఎన్ని కూరలు ఉంటాయమ్మా? పొద్దుట పప్పు, ఒక పులుసు కూర, మజ్జిగ. సాయంకాలం సాంబారు, ఒక ఫ్రై, మజ్జిగ. సాయంత్రం కూడా పెడతారు? పొద్దున సాయంత్రం కూడా క్యారేజీలు వెళ్తాయి? 2 పూటలు వెళ్తాయి. ఈ రోజు కూరలన్నీ ఉండేహారమ్మా? మజ్జిచారుతో అయిపోయినట్టు. చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు అన్నమాట ఈ ఊరు ప్రజలు. ఫుడ్ అంతా తయారైపోయిందండి. ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. రైస్ ఉందండి, అలాగే పప్పు కర్రీ, టమాటా పచ్చడి, మజ్జిగ సారి, అలాగే మజ్జిగ. ఈ ఐటమ్స్ అన్ని ఇప్పుడు క్యారేజీలో సర్దుతారండి. క్యారేజ్ ఓపెన్ చేసామండి. దాంట్లో పెరిగేసారండి, మజ్జిగ, ఇంకో దాంట్లో రైస్,
అంటే కొంతమంది నిండుగా తినలేక అవునండి, పెట్టినాను. పెద్దవారు అయిపోయాక ఇలా ఫ్యామిలీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అనేది ఒక దాంట్లో పచ్చడి, పప్పు కూడా దాంట్లోనే. మొత్తం 5 గిన్నెలు ఉన్నాయండి దీంట్లో. 5 గిన్నెలు కంప్లీటెడ్. చూసారు కదా, క్లోజ్ చేస్తున్నాం. ఇది భార్య భర్తలు ఇద్దరు అన్నమాట. ఓకే ఓకే, ఈ సంచులో పెట్టేస్తుంది అనమాట. సుమారు 30 క్యారేజీలు ఇలాగ సర్దాలండి. ప్రతిరోజు లక్ష్మి గారికి ఇదే పని అనమాట. వంట పూర్తయ్యాక భోజనాన్ని శుభ్రంగా క్యారేజీలో నింపి కొంతమంది ఇంటికి బయలుదేరతారు. ఒక చేతిలో క్యారేజీ, మరో చేతిలో సేవ చేయాలనే మనసు. ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రేమగా భోజనం అందిస్తారు. ఆ క్షణంలో వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వు ఈ సేవ ఎంత గొప్పదో చెప్పకనే చెప్తుంది. ఆల్రెడీ మార్నింగ్ తయారు చేసే కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ సాయంత్రానికి మెనూ తయారు చేస్తున్నమాట. అంటే కర్రీస్కి ప్రిపేర్ చేస్తున్నారు, కూరగాయలు కట్ చేసుకుంటున్నారు అనమాట. ఇలాగే ఉంటుంది డైలీ ప్రాసెస్ అయితే. అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, గత 18 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఇలాంటి ఊరు మన ఊర్లో కూడా ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని చూసి చాలామంది అప్రిషియేట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వీడియో వల్ల చాలా గ్రామాల్లో ఆ చైతన్యం కలగవచ్చు. అందుకే మీకు ఇటువంటి వీడియో చూపిస్తున్నాను. నా పేరు దాట్ల వెంకటకృష్ణరాజు. ఈ భోజన కార్యక్రమం సూపర్వైజర్ని. ఈ స్కీమ్ ఏంటంటే దాదాపు 18 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఊళ్ళో కొంతమందికి డోస్ కి, ఒంటరి వృద్ధులకి, పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక డాక్టర్ డిఎస్ఎన్ రాజు గారు, హైదరాబాద్లో ఉన్న ఇతర పెద్దలు కలిసి మన ఊరికి ఏమైనా చెయ్యాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఈ భోజన కార్యక్రమం మొదలైంది. గతంలో ఏంటంటే 15 మంది ఉండేవారు. ఇప్పుడు దాదాపు 35 మంది దాకా అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అందరూ ఇక్కడ ఈ ఫెసిలిటీని వాడుకుంటున్నారు. పొద్దున్న 8:30, 9 మధ్యలో క్యారేజ్ వెళ్ళిపోతుంది. సాయంత్రం 4, 5 యాజ్ పర్ విలేజ్ ట్రెడిషన్ ప్రకారం అంతా భోజనం అంతా రెడీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరికారు రెడీగా టైం పట్టుకుపోతారో, భోజనం ఎర్లీగా చేసేవాళ్ళు ఉంటే ఎర్లీగా చేసేస్తారు. యాజ్ పాత పద్ధతులు ఏదైతే ఉన్నా ఆ పద్ధతి ఫాలో అవుతున్నాం. రేపు ఆగస్టులో 18 వెళ్ళిపోయి 19వ సంవత్సరం కూడా వస్తుంది ఈ స్కీమ్కి. రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. ఏంటంటే ఈ ఊర్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఊళ్ళో తక్కువ ఉంటాయి. ఆ ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఏం చేద్దంటే పిల్లలు ఎక్కడ అమెరికాలోనో, హైదరాబాద్లోనో, అక్కడక్కడ వేరియస్ ప్లేసెస్లో ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళటం కూడా ఇబ్బంది. ఏంటంటే అక్కడ ఏ అపార్ట్మెంట్లోనో ఇండివిజువల్ ఉన్నా కూడా చిన్న హౌస్లో ఉండి ఈ పెద్దలు అక్కడ కష్టం అవ్వలేరు. ఇక్కడ ఏంటంటే గాలి, వాతావరణం, బయటకు వస్తే మన వాళ్ళు అందరూ తెలుస్తారనే ఉద్దేశం మీద వీళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఏంటంటే ఇంకా వీళ్ళని ఫోర్స్ చేసి తీసుకెళ్ళి పరిస్థితి వాళ్ళకి కనిపించట్లేదు. అందువలన ఇక్కడ ఏంటంటే వాళ్ళు వండుకోలేరు. ఇతర సరుకులు తెచ్చుకోవాలని అన్ని ప్రాబ్లమ్స్ మూలన ఏంటంటే ఇలాంటి స్కీమ్ యూటిలైజ్ చేసుకుని చక్కగా ఆనందంగా ఇంకా వాళ్ళు ఆయుష్ పెంచుకునే మార్గంలో ఉన్నారు. వాళ్ళు దీర్ఘాయుష్గా. చెరుకు మిల్లు ప్రజలు ఒక విషయాన్ని నమ్ముతారు. వృద్ధులను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించినట్టే అని. అందుకే ఇక్కడ ఎవరు ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. డబ్బు కంటే మనిషి విలువ గొప్పదని ఈ గ్రామం తన చేతల్లో చేసి చూపిస్తుంది. ఈ ఫొటోస్ అన్ని చూడండి, వీళ్ళందరూ రాజులేనండి. మంతిన సత్యనారాయణ రాజు గారు, దాట్ల వెంకటపతి రాజు గారు. ఈ కార్యక్రమానికి కొంతమంది ఇచ్చిన దాతలు కూడా ఉంటారు. ఈ క్యారేజీలు పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్దామండి. 30 మందికి తీసుకెళ్ళాలి. ఇలాగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా చెప్తారు అనేది చూడొచ్చు.
వీళ్ళింటికి కూడా మన అక్కడ చూపించిన క్యారేజ్ వచ్చిందన్నమాట. లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటనేది చూడవచ్చు. మీ పేరమ్మా? కస్తూరి. ఈ క్యారేజ్ మీదేనమ్మా? అదేనమ్మా. మీరు వండుకోలేరే? వండుకోలేనండి. వయసు ఎంతమ్మా ఇది? నాకు 75 దాటిపోయినాయండి. 80 వస్తాయి. రోజు ఎప్పటి నుంచో పెడుతున్నారు. ఫస్ట్ నుంచి పెడుతున్నారండి, ఎప్పుడు మానలేదండి. బాగానే పెడతారండి ఎప్పుడు. అది తినమల కొంత ఇలానే ఉన్నాం, లేకపోతే ఇది లేదు. అంటే ముసలి వాళ్ళు చాలా మంది వండుకోలేక బద్దగించేసి తినడం మానేస్తారండి. ఇలా పంపిస్తే ఎలాగ ఫుడ్ పాడైపోతుందని కూడా తినే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇలా ఉన్నామని చెప్తున్నారు అనమాట. ఇంట్లో ఎంతమంది ఏంటి? నేను ఒక్కదాన్ని, మా అబ్బాయి ఉంటారండి. నేను లెగలేను కదా, డ్యూటీకి వెళ్ళిపోతాడు, చేసేస్తుంది. చేసి వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి, చేయలేను కదా ఏమీ. అబ్బాయి అన్ని పాలు కాసేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సాయంకాలం వస్తాడు మళ్ళీ. అమ్మ ఒకటి పెట్టుకుని తింటాను, అక్కడ పెట్టుకుని తింటారు అన్నమాట. అక్కడ మెలిగేది అని పట్టుకుని వెళ్ళి కూర్చొని తిని ఇక్కడికి ఎక్కుతాను. అదేలేనా అని మన ఇంట్లో అయితే ఒక పూట వండుకోలేము, ఏదో వండుకుని తినేస్తాం. వాళ్ళు 2 పూటలు వేడివేడితే పంపుతున్నారు కదా, అంతే. ఈ ఊళ్ళో అన్ని బాగా బాగా దండం పెట్టాలి దేవుడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెరుకుమల గ్రామానికి మరొక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఈ గ్రామంలో చాలా మంది రాజుల కుటుంబాలు నివసిస్తున్నారు. తరతరాలుగా ఇక్కడే ఉంటూ తమ కుటుంబ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఊళ్ళోకి ఎంటర్ అవగానే ఒక చెరువు చుట్టూ ఇల్లు, అలాగే ఇక్కడ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ అన్నమాట. యాక్చువల్గా ఒకప్పుడు అల్లూరు సీతారామరాజు గారు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు మనకి. ఏదేమైనా ఊరు మాత్రం చాలా బాగుంది. ఇలా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో మనం కూడా ఉండాలి అని అనిపించేలా ఉంది. చాలా చాలా బాగా నచ్చేసింది. భలే ఉందండి. అటు శివాలయం కనిపిస్తుంది, అక్కడ ఏమో వేణుగోపాల స్వామి టెంపుల్. మంచి మంచి లొకేషన్ లో హౌసెస్ మాట. ఆ భవిష్యత్తులో అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ ఊరు ఒకసారి రండి, చాలా బాగుంటది. తప్పనిసరిగా చూడవలసిన గ్రామాల్లో ఒకటి ఈ చెరకుమిల్లి అనే గ్రామం. అట్లా అప్పలరాజు గారు రాజులు ఇల్లు ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ? ఉంటాయండి, ఒక 150 ఇల్లు ఉంటాయి సార్. ఇంకోటి ఏంటంటే రాజుల కల్చర్ ఒకటి వేరేగా ఉంటుంది. పొద్దుటే టిఫిన్ కంప్లీట్ అయిపోయి 11 గంటలకు భోజనాలు అయిపోయి పడుకుంటారు, మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తారు. 3 o'clock వచ్చేస్తారు. అంటే ఎలాగండి, ఏ టైంకి భోజనం చేస్తారు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మార్నింగ్ 10-10:30కి మాక్సిమం అయిపోతాయండి, భోజనం అయిపోతుంది. ఈవినింగ్ మట్టికి 5:30 కాడి నుంచి 6:30 లోపు బయటకు వస్తారు. మళ్ళీ లేదు, భోజనాలు అయిపోతాయి అంటున్నాను. బయటకి మట్టికి 3 o'clock వచ్చేస్తారు. ఏం చేస్తారు, మధ్యాహ్నం 2 గంటలు పడుకుంటారు, తర్వాత వచ్చేస్తారు. అంటే ఈ రోజుల్లో అందరూ టీవీలు మొబైల్ పట్టుకుని అందరూ ఉన్నా కానీ ఇదిగో మొబైల్ ఇక్కడే ఉంటుంది కదా, కావాలంటే ఇక్కడే ఇంకా సరదాగా అందరూ మాట్లాడుకుంటారా? ఇక్కడ పిచ్చాపాటి అంతా మొత్తం దేశం గురించి, రాజకీయాల గురించి, అన్ని మనోళ్ళ గురించి, బంధువుల గురించి అన్ని మాట్లాడుకుంటాం. దాంట్లో సుబ్రహ్మణ్యం రాజు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఊరు ఉంటుంది. సరే, ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రం ఉంటారు, చిన్న పిల్లలు అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అందరూ బయట చదువులు రీత్యా బయట చదువుకుంటారు, నిజమేనండి? అవునండి. అంటే అమెరికా అటువంటి సైడా లేకపోతే బయట అదర్ స్టేట్స్ కానీ హైదరాబాద్, వైజాగ్ ఇట్లాగా జాబులు వచ్చిన దాన్ని బట్టి ఉంటారు. ఏదైనా పండగ వచ్చేటప్పటికి అందరూ కూడా ఎక్కడ ఉన్నవారైనా ఊళ్ళోకి మట్టికి ఆ పండగ 4 రోజులు ఇక్కడే ఉంటారు. అంటే ముసలి వాళ్ళకి లేదా బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి క్యారేజీలు పంపిస్తున్నారు, ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మీ ఊర్లో? అవునండి, 18 సంవత్సరాల నుంచి ఏ ఊళ్ళోని లేని విధంగా ఇక్కడ పంపించడం అది జరుగుతుంది. పిల్లలు ఎక్కడో ఉంటారండి, చేసుకోలేరు. అవును, వాళ్ళకి ఇలాంటివి చేస్తే కొంచెం ఎక్కువ రోజులు బతుకుతారు కూడా వాళ్ళు. అవునండి. కృష్ణరాజు గారు ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? వ్యవసాయం అండి. సార్, రాజులకి చాలా ఎక్కువ భూములు ఉంటాయంట ఉంటారు, ఉంటాయండి? మీకు ఉన్నాయా? అంత ఎక్కువ లేవండి. ఇంచుమించు 10 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. ఒకప్పుడు 100 ఎకరాలు ఉండేవట మీ రాజులకి. రాను రాను పిల్లలు పెరుగుతారు కాబట్టి తగ్గుతూ ఉంటాయి, డివైడ్ అవుతూ ఉంటాయి. అవునండి. పర్లేదు, ఉంటాయండి ఇంచుమించు, పర్వాలేదు.
అల్లూరు సీతారామరాజు గారి ఊరు కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉందంటారు? మోగల్ని అప్పట్లో ఇక్కడికి వచ్చారండి. మా ఊళ్ళో కూడా వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండటం వెళ్ళటం అనేది జరిగింది. ఓకే. పెద్దవాళ్ళు చెప్పేవారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్లా ఇస్తారనమాట. మామూలుగా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశం, చదువుకునే పిల్లలకి ఎంకరేజ్మెంట్ కింద ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వీళ్ళ మాటలు చెప్తుంటే వీళ్ళ ఊరు గురించి ఇంకా తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. ఆ సంక్రాంతి పండుగ వద్దామండి, అప్పుడు ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారంట. ఏదేమైనా కానీ వీళ్ళ కల్చరు, వీళ్ళ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి గ్రామాల ఆదర్శంగా తీసుకుని మన ఊళ్ళు కూడా ఇలా డెవలప్ చేసుకోవాలని కోరుకుందాం. చాలా బాగున్నాయన్నమాట. వీధులు కానీ, రోడ్లు కానీ, ఇల్లులు కానీ చాలా నీట్గా ఉన్నాయి. వీళ్ళ కల్చర్ కూడా ఒకసారి చూపిస్తానండి. ఒకరింటికి వెళ్ళి రాజులు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో వాళ్ళ, అంటే ప్రతిదీ కూడా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకుంటారు అన్నమాట. అంటే మిగతా వాళ్ళు చేసుకుంటారా అని కాదు కానీ చేసుకుంటారు. వీళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుందని చూపించడానికి మీకు ఇది చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. చెరుకుమిల్లి అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. రాజుల కల్చర్ గురించి చాలా గ్రామాల్లో మీకు వీడియో చూపించడం జరిగింది. చాలా మందికి రాజులు ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయని చాలా మంది ఆతృతమాట. అలాంటి వారికి ప్రస్తుతం మనం చెరుకుమిల్లి అనే గ్రామంలో ఒక రాజుల ఇంటికి రావడం జరిగింది. ఈ ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వస్తే ఎక్కడ చూసినా మొక్కలు, ప్రశాంతంగా ఉంది. కొబ్బరి చెట్లు, వరి పంట పొలాలు, ఇన్ని మొక్కలతో ఈ హౌస్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ ఉండి ఏరియా అండి. ఒక సైడ్ ఇటువంటి చిన్న హట్ లాంటి డిజైన్ అయితే ఏర్పాటు చేశారండి. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరదాగా ఇలాంటి రూమ్ కి తీసుకెళ్లి మాట్లాడుకోవడానికి బాగుంటది అనుకుంటున్నాను. ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. ఈ రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హౌస్ ఫ్రంట్ ఫేసింగ్ పార్ట్ అండి ఇది. అంటే మెయిన్ సింహద్వారం చూసి లోపలికి వెళ్ళాం. లోపల ఏరియా ఎలా ఉందో చూడొచ్చు ఒకసారి. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇలా కూర్చోవడానికి వీలుగా సిట్టింగ్ అరేంజ్మెంట్ మాట ఇది. హాల్ ఇది అంతానే. ఇది బెడ్రూమ్ అండి. రాజులు అబ్జర్వ్ చేయొచ్చు. బెడ్ షీట్ ఎక్కడ నలగదండి, మడతలు పెట్టేసి ఉంటుంది. పిల్లోలు ఉన్న ప్లేస్లోనే ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా కానీ చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ చిన్న డస్ట్ కూడా ఉండదు. అంటే రాజులే కానీ మేము ఇంటిని నీట్గా చూసుకోమా అని చాలా మంది కామెంట్స్ రావడం జరిగింది. అలాని కాదు, వీళ్ళ కల్చర్ మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇదే ఆచారం, ఇదే సాంప్రదాయం. చిన్న ఇల్లు అయినా కానీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. ఇంటి ముందు ఇలా ఆకుకూరలు పెంచుకుంటున్నారండి. బెండకాయ, అలాగే తోటకూర, పాలకూర, ఇవన్నీ మొక్కలు పెంచుతున్నారన్నమాట. భలే ఉందండి వీళ్ళ ఇల్లు.
మీ అమ్మగారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరాజు అండి. లాస్ట్ ఇయర్ స్టీల్ ప్లాంట్లో చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. చుట్టూ పొలాలు, మంచి లొకేషన్లో మీ ఇల్లు ఉంది. మా విలేజ్ అంటే నాకు ఇష్టం అండి. చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి రిటైర్ అయ్యాక ఇక్కడ సెటిల్ అవ్వాలని చెప్పి ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ కట్టుకున్నాం అనమాట. 91 నుంచి వైజాగ్లో ఉన్నామండి. లాస్ట్ ఇయర్ మార్చ్లో VRS తీసుకున్నాం అనమాట. వస్తూ ఉంటాం. వైజాగ్లో బిజినెస్ అదే ఉంది. అక్కడ అలా ఇక్కడ 20 days అక్కడ 10 days అలా ఉంటాం. అలా మంచి లొకేషన్లో కట్టారన్నమాట. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పంట పొలాలు. ఇలాంటి లొకేషన్లో సినిమాల్లోనే చూసుంటారు. అలాంటి లొకేషన్స్ అన్నీ మన చెరుకుమిల్లి అనే గ్రామంలోనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, మీ ఇల్లు చాలా బాగుంది. సంక్రాంతికి మీ ఊరు మీ ఇంటికి వస్తాను సార్. తప్పనిసరిగా అందరూ రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. పైకి వచ్చిన తర్వాత ఈ ఇల్లు చాలా అందంగా ఉందండి. అసలు ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అని అనిపించేలా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, కానీ అసలు ఈ లొకేషన్లో ఈ వెదర్లో హౌస్ అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో కానీ రేరుగా ఉంటాయి. పొలాల పక్కన నిర్మించుకున్నారండి ఇల్లు అయితేని. అవన్నీ వరి పంట పొలాలు. ఇప్పుడే వరి నాట్లు వేసారు కాబట్టి ఇలా ఉంది, కానీ మరి కొన్ని రోజులు ఇదంతా గ్రీనిష్గా ఉంటుంది. పంట పొలాలు చూస్తూ ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే భలే ఉంటుంది. చాలా మంచి లొకేషన్లో ఉన్నాయండి ఇళ్ళన్నీ. ఇలాగ ఉంటుంది ఊరంతా. ఒకసారి పైనుండే రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కూరగాయలు ఓన్గా ఇంటి దగ్గర మనకి కాపించుకుంటే బాగుంటుందని చెప్పేసి చేస్తామండి. ఈ మధ్య రీసెంట్గా లేవు మేము. పాదులు అన్నీ కూడా సమ్మర్కి ఎండలకి అట్లకి కొద్దిగా ఇదైనాయి. ఓకే, అన్నీ మా కూరగాయలు కాస్తాయండి. బీరకాయలు, ఆనపకాయలు, పొట్లకాయలు, ఆకుకూరలు అన్నీ మా ఇక్కడే ఓన్గా ఇక్కడ కాస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అన్ని మందులు లేకుండా ఓన్లీ పండించుకుంటాం. పొట్లకాయలు చూడండి, అసలు ఇన్ని కాయలు కాస్తాయి. దీనికి కూడా సెపరేట్ పందిరి వేసారండి, ఐరన్ ఫ్రేమ్ తోటి. అది చాలా ప్రశాంతమైన వాతావరణంలో కట్టారన్నమాట. అయితే మనకి తాటట్టు మన ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. పాతకాలం నాటి రోజుల్లో ఉండేది. టేస్ట్ కూడా అని ఇస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రజల జీవన విధానంలో ఇప్పటికీ సాంప్రదాయం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దలకు ఇచ్చే గౌరవం, అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించడం, పండుగలను అందరూ కలిసి జరుపుకోవడం, ఇవన్నీ చెరుకుమిల్లి గ్రామ సంస్కృతికి అద్దం పడతాయి. ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఒక ఫేమస్ శివాలయం కనిపిస్తుందండి. చాలా ఎత్తైన గాలిగోపురం అండి. ఈ చుట్టుపక్కల ఆలయాల్లో ఇంత ఎత్తైన గాలిగోపురం ఎక్కడ ఉండదేమో, అంత బాగుంది. అసలు ఆ లోపలికి వెళ్ళి అంటే ఈ శివాలయం ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కోరిక. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టవద్రవపృద్రాభ్యాం నగేంద్రకన్యాం ఋషికేతనాభ్యా నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇది మనసా పార్వతీ పరమేశ్వర ధ్యాత్వా. నా పేరు ఘంటసాల శివానందం అండి. మా తాతయ్య ఘంటసాల శివయ్య గారు అర్చకత్వం చేశారండి. ఇది పార్వతీ సమేత రామకృష్ణ దేవస్థానం అండి. ఈ దేవాలయం అండి 1911 సంవత్సరంలో ప్రతిష్ఠా కార్యక్రమం మాఘమాసంలో శ్రీ పంచమి రోజున ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందండి. మహిమాన్వితమైన శివాలయం ఇది. ప్రతి మహాశివరాత్రికి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతాయి. కార్తీక మాసంలో 4 రోజుల పాటు ఉదయం అభిషేకము, సాయంత్రం ఆకాశ దీపారాధన, నక్షత్రమాల పూజా కార్యక్రమం జరుగుతాయండి. లక్షపత్రి పూజా కార్యక్రమం, దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి,
పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలందరూ సంతోషాలతో ఆయా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం దర్శించుకొని విశేషమైన ఫలితాన్ని పొందుతారు అండి. 11 సోమవారాలు దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం జరుగుతుంది. చెరుకుమిల్ల అంటే కేవలం అందమైన గ్రామం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత కూడా ఒక నిలయం. గ్రామంలోని దేవాలయాలు ఇక్కడ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి ఉదయం ఆలయ గంటల నాదంతో గ్రామం మేల్కొంటుంది. పండుగల సమయంలో ఈ ఆలయాలు భక్తులతో కలకలాడుతాయి. ఒకరి ఇంటికి రావడం జరిగిందండి. ఇల్లు చాలా చిన్నది. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఒకేలా చూసుకుంటారండి. మీరు పెద్ద ఇల్లు చూడడం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ కానీ లోపల ఉండే ఈ నీట్నెస్ కానీ చూడడం జరిగింది. ఇది చిన్న ఇల్లు అయినా కానీ ఎక్కడ చిన్న డస్ట్ ఉండదండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రాజుల కల్చర్ పనిగట్టుకు చూపించడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఇంటికి ముందు డస్ట్ ఉండదు. ఈ ముగ్గులు కూడా చాలా నీట్గా ఉంటాయి. ప్రతి ఇంటి ముందు చాలా మొక్కలు పెంచుతారండి. కనీసం ఒక్క మామిడి చెట్టు అయినా ప్రతి ఒక్కరు పెంచుకోకుండా ఎవరు ఉండరన్నమాట. పాతకాలనాటి చెట్లు కూడా ఉంటాయి. ఓవరాల్గా వీళ్ళ ఇంటి ముందు ఉండే చెట్లు చూడండి. ఇల్లు కూడా పాతకాలనాటి పెంకుడిల్లే, చాలా అందంగా ఉంది. ఎంత నీట్గా ఉందో చూడండి. చిన్న ఇల్లు అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ డస్ట్ ఉండదండి, బూజు ఉండదు, అంత బాగుంటుంది. ఎదురు బదురు 2 పెంకుడిల్లు. అసలు ఈ ఇల్లు ఎవరిది ఏంటని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆ దాట్ల వారి వంశవృక్షం అండి ఇదండి. ఈ ఊరు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు. ఓకే. అవటానికి ఇది ఎక్కడో రాజస్థాన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగ అనపర్తి, ఇలాగ కవిటం, అనపర్తి చెరుకుమిల్లి ఇక్కడికి వచ్చారు. ఈయన వచ్చారు చెరుకుమిల్లి. ఎవరు? నరసరాజు గారు. దాట్ల నరసరాజు గారు. ఈయన సంతానమే ఇది అందరూ. అమ్మా, ఇప్పుడు అందరూ ఈ ఊళ్ళో ఉన్నారు సార్. ఇది బయటికి అంటే ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోయారు. ఓకే. కొద్ది మంది ఉన్నారు. మొత్తం ఆయన సంతానమే ఇదంతా. కొన్ని వందల సంవత్సరాల క్రితం హిస్టరీ ఇదంతా. ఓకే అండి. ఓకే. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను మనోడు ఎక్కడ ఉన్నాడండి? మనోడు ఇక్కడ ఉంటాడు. హనుమంతరాజు ఇక్కడ, ఇది ఈ సుబ్రహ్మణ్యరాజు పేరు వరకు పెట్టి ఆపారు. అక్కడి నుంచి మేము ఇప్పుడు ఎక్స్టెండ్ చెయ్యాలి. సుబ్రహ్మణ్యరాజు గారు మా ఫ్రెండ్ ఫాదర్. ఓకే. అర్థమైందా? మరి వాళ్ళ తాతలు ఇలాగా, ఇవన్నీ ఇలాగా. అది కష్టపడాలి మీరు ఈ తయారు చేయాలంటే చాలా. ఇప్పుడు ఈ ఊరు 2 అన్నదమ్ములు వచ్చారండి పూర్వం. ఓకే. వాళ్ళ 2 యొక్క సంతానం ఇదంతా కూడా. ఒక ఆయనకేమో 9 మంది సంతానం, ఒక ఆయనకేమో 5 సంతానం. ఈ 14 మంది సంతానం మొత్తం ఈ వంశవృక్షం. ఇప్పుడు ఈ వంశవృక్షంలో కంటే కూడా 3 వంతుల మంది ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు బయట ఉన్నారు. అదే అన్నమాట. యాక్చువల్గా దాట్ల వారి వంశవృక్షం ఇలా స్టార్ట్ అయ్యి నరసరాజు గారి నుంచి వీళ్ళందరూ చెరుకుమిల్లి సంతానమే. ఒకే ఫ్యామిలీ మొత్తం వీళ్ళందరూనే బాగా వివరాలు సేకరించి భలే రాశారన్నమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వంశవృక్షం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా గ్యాదర్ చేసుకున్నారు. మనం కూడా అలా పెట్టుకుని వాళ్ళందరూ వివరాలు సేకరించుకుంటే భవిష్యత్తులో వచ్చే తరాలకు తెలుస్తుందని వీళ్ళ కోరిక మాట. ఇలా దాచి ఉంచారు. ఒక గ్రామాన్ని గొప్పదిగా నిలబెట్టేది కేవలం పెద్ద పెద్ద భవనాలే కాదు, అక్కడే మనుషులు, వారి విలువలు, వారి జీవన విధానం. చెరుకుమిల్లి అనే గ్రామంలో అడుగడుగునా కనిపించే ఆప్యాయత, ఒకరిపై ఒకరికున్న గౌరవం, గ్రామం పట్ల ఉన్న ప్రేమ, ఇవే ఈ ఊరిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన హై స్కూల్ అండి. అంటే ఈ ఊళ్ళో చాలామంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివే ఉంటారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా వాళ్ళ చిన్నప్పుడు హై స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఎందుకంటే ఈ ఊరు హై స్కూల్ చూస్తే అసలు ఆ స్కూల్ అంటే ఎలా ఉంటుందా, ఇంత మంచి వాతావరణంలో ఉంటుందా అన్నట్టు ఉంటుందన్నమాట. చాలా మంచి పీస్ఫుల్ వాతావరణంలో ఈ స్కూల్ ఉంటుంది.
ఈ స్కూల్లో చదివిన చాలామంది విద్యార్థులు కూడా ఉచితంగా కూడా స్కాలర్షిప్ అందిస్తారట. అంటే 10th నుంచి ఇంటర్, డిగ్రీ, అలాగే బీటెక్ ఏ చదువులు చదివినా కానీ ఎంతో కొంత ప్రోత్సాహం కల్పిస్తారన్నమాట. ఇది ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. ఈ చెరుకుమిల్లి విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. రిషి అని మా ఫ్రెండ్ అండి. యాక్చువల్గా ఈ చెరుకుమిల్లి విలేజ్ అంతా మనోడి గురించే చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం మెసేజ్ చేశాడనమాట. మా ఊరు ఇలాగ ఫుడ్ ఇంటింటికి పంపిస్తారు చాలామంది వండుకోలేని వృద్ధులు కానీ చెప్పడం జరిగింది. నేను పట్టించుకోలేదు. రీసెంట్గా చెరుకుమిల్లి విలేజ్ గురించి రీసెర్చ్ చేస్తుంటే మనోడు డీటెయిల్స్ అయితే వచ్చినాయన్నమాట. ఊరు అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెరుకుమిల్లి విలేజ్ అంతా షూట్ చేయడానికి మనోడే కారణం. స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నమాట ఇంత మంచి విలేజ్ని చూపించినందుకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, దాంట్లో ఉంది. ఇంకా మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తావా? ఇంకా నేనేం చెప్తాను, అందరూ ఆల్రెడీ చెప్పారు పెద్దవాళ్ళు అందరూ. ఈసారి సంక్రాంతికి రండి, అప్పుడు చెప్తాం. ఓకే, మంచోడు. ఎప్పుడైనా చెరుకుమిల్లి వస్తే కనుక మనోడు ఖచ్చితంగా ఊరంతా చూపిస్తాడు. ఉంటే కనుక చాలా మంచి వ్యక్తులు మాట వీళ్ళందరూ. స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం బ్రో. పర్లేదు బ్రో, ఓకే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఇక్కడ ఏ ఇల్లు చూసినా కానీ ఇంద్రభవనమేనండి. చూడడానికి భలే ఉన్నాయన్నమాట. అసలు ఊరు అంతా ఇలాగ ఉంది. వీళ్ళందరూ రాజులే. ఇలాంటి ఇల్లు మనం కూడా కట్టించుకోవచ్చు అన్నమాట. టూరు ఖాళీ ప్లేస్ ఉంచుకున్నారన్నమాట. డైరెక్ట్గా కార్ వచ్చి ఈ ప్లేస్కి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ కార్ పెట్టుకోవచ్చు. వస్తే మీ పేరేంటమ్మా? రామసీత గారు. ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మా పిల్లలే వస్తా వెళ్తా ఉంటారు. ఓకే, ఏ ఊర్లో ఉంటారండి పిల్లలు వచ్చి? ఇక్కడే భీమవరాన్ని ఉంటారమ్మా. భీమవరంలో ఉంటారు. పాపగారిది భీమవరమే. శనివారం చేశారు కదా అత్తారు. ఓకే అండి, ఓకే. భీమవరాన్ని మాకం పెట్టేసి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? పాప బాబుని. మీరు ఉండడానికి కట్టారు మంచి ఇల్లు. ఇది వరకు పాత ఇల్లు ఇప్పించేసి పాచుల కింద పడిపోయింది. ఇప్పించేసి కట్టించారన్నమాట. రాజుగారు ఉండగా కట్టారు. అది ఆయన పోయాక నేను పిల్లల ఇళ్ళకాడిగా ఉండేదాన్ని, ఇక్కడ ఉండేదాన్ని కాదు. పాపమాడు వచ్చి పొలాలు అవి చూసుకోవాలి కదా. అందుకని అది ఇప్పించేసి చిన్నది కట్టాడమ్మా. నువ్వు కూడా ఉండొచ్చు ఇక్కడ, నేను వస్తా వెళ్తా ఉంటాను, నువ్వు భీమవరం ఈ పిల్లల ఇళ్ళకి వస్తే అక్కడికి అలాగే వచ్చేది కానీ అన్నాడు పాపం. చూడడానికి చాలా బాగుంది. అంటే ఇలాంటి మోడల్ చూస్తే అందరు కట్టుకోవచ్చు కదా అని. చూసారా? ఒకసారి లోపలికి వెళ్దామండి, ఎలా ఉంటుందో చూద్దాం. సింహద్వారం దాటి లోపలికి వస్తే హాల్ అన్నమాట. యువతల సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అవతల సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారు అన్నమాట. పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ అంటండి. అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు కాబట్టి
ఈ ఊరి గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ మాట ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి. మా అమ్మగారు ఏం పేరు? దాటం మంగమ్మ. దాట్ల మంగమ్మ. ఆ. మీ ఇంట్లో మీరే ఉంటారా? వయసు ఎంత మీకు? లక్ష్మి మీ వయసు అంటే ఎంత? 100. 100 అమ్మా మీకు? ఎవరో మీరు? మేము మిమ్మల్ని చూద్దామని వచ్చాం సరదాగా. భోజనం ఎలా ఉంటుంది మీకు పెట్టి భోజనం? థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. భోజనం ఎలా ఉంటుందమ్మా? బాగుంటుందా? బాగుంటుందా? బాగా వండి పెడుతున్నారా? పెడుతున్నా బాగా ఈ మనిషి ఇంకా బాగా పెడుతున్నా. ఈ మంచి బాగా పెడుతున్నారా? పెడుతున్నా బాగా పెడుతున్నా. ఇంట్లో ఎవరు ఉండరమ్మా మీ ఇంట్లో మరి? ఎవరు ఉండ. లక్ష్మి చూసి లక్ష్మి చూస్తుంది మిమ్మల్ని చూస్తుంది. కలిపి నోట్లో పెడుతుంది. నోట్లో పెడుతుంది. పెడుతుంది. చేస్తే మా అబ్బాయిలు హైదరాబాద్లో ఉన్నారు పిల్లలు. చూశారు కదా, ఇలాంటి మా అమ్మగారు వాళ్ళకి పాపం లక్ష్మి అంటే వాళ్ళ తోడుండి ఇలాంటి క్యారేజీలు పంపించే విషయం మామూలు విషయం కాదు. చాలా మంచి కార్యక్రమం అట వీళ్ళ ఊర్లో. చూసారు మా అమ్మగారిని చూస్తే అంటే ఇంచుమించు 100 సంవత్సరాల దగ్గరగా ఉన్నారంట. చాలా గ్రేట్. ఇలాంటి వాళ్ళు ఆశీస్సులు ఉంటేనే మనం అందరం కూడా మా అమ్మగారిని. థ్యాంక్స్. 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మేము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. వృద్ధులను ఆదరించడం, అతిథులను గౌరవించడం, సాంప్రదాయాలను కాపాడుకోవడం ఇవన్నీ పుస్తకాల్లో చదివే విషయాలు మాత్రమే కావు. చెరుకుమిల్లి గ్రామంలో ఇవన్నీ నిత్య జీవితంలో కనిపించే విలువలు. అందుకే ఈ గ్రామం ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మీకు ఈ డాక్యుమెంటరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇంకా గోదావరి ప్రాంతంలోని ఇలాంటి అరుదైన గ్రామాలు, ఆలయాలు, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన గ్రామ కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ హర్ష శ్రీరామ్, అంతర్వేది.